హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ చేపల కూర వండుతున్నానండి. నా స్టైల్లో ఎలా వండుతున్నానో ఏంటో చూడండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి. అయిగోండి తెల్లగా చేప శుభ్రంగా చేసేసి నీట్గా శుభ్రంగా చేసి అక్కడ పెట్టుకున్నాను. చేసేది అవి పెట్టలేదులేండి. గుడికి వెళ్ళి వచ్చాం కదండి, మెయిన్ చర్చే కదండి. చర్చికి వెళ్ళి వచ్చేపాటికి అప్పటికే లేట్ అయిందండి. ఇంకా చేసేది తోమి పెట్టలేదండి. అదిగోండి మూకుడి మేము శనగ నూనె వాడతామండి ఎప్పుడైనా. ఆ మూగుడి తడుగా ఉంటుంది కదా, అదంతా పొయ్యి సెకను కొంచెం వేడయ్యాక నూనె వేసుకోవాలండి. ఆయిల్ వేడి అవ్వాలండి. శనగ నూనె పచ్చి వాసనలాగా వస్తుంది కదండి. ఆ నూనె వేడయ్యాక చక్కగా బాగుంటుందండి, వాసన ఉండదు. అదిగోండి ఎల్లుల్లిపాయ, అల్లము పేస్టు రోట్లో నూరేనండి. అది కూడా పెట్టలేదండి, రోట్లోనే నూరుకుంటాం మేము. అది కదండి పక్కన పెట్టానండి. చూడండి ఎలా వండుతానో ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు లాంగ్ వీడియో చూడండి. ఫస్ట్ పెట్టిన వీడియోలు కూడా చూడండి మీరు. చర్చిలు మొత్తం ప్రతి ఒక్క చర్చ్ కూడా పెట్టాను. హైదరాబాదు, మెదక్, వరంగల్ చర్చిలు పెట్టే లాంగ్ వీడియోలు కూడా మీరు చూడండి. సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనేనండి ముందుకు వెళ్ళేది. మీ బ్లెస్సింగ్ ఉండాలండి మాకు. మీరు బ్లెస్సింగ్ ఇస్తేనేనండి ఛానల్ ముందుకు వెళ్ళద్ది. ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. అయిగోండి చేపల కూర ఎలా వండుతున్నానో ఏంటో చూడండి. అయిగోండి ముందు ముక్కలు వేస్తానండి, అంటుకోకుండా చక్కగా. ఏ మొక్క తలకాయ మొక్క అండి. మా అబ్బాయికి ఇష్టం చాలా, మా ఇంట్లో తలకాయ మొక్క అంటే. అయిగోండి ఏ మొక్క ఆ మొక్క నూనె వాసననిచ్చి మొక్క వేస్తానండి. దేనికి దానికి అంటుకోదండి నూనె. నేను చెప్పినట్టు ఆ మూగుడంతా వేడయ్యాక నూనె కూడా మసిలేక అలా మొక్కలు మొత్తం వేసుకోవాలండి. చేప మొక్కలు మొత్తం కూడా వేసుకుని నేను చేత్తోనే కలుపుతానండి. అగో గ్యాస్ సిమ్లో పెట్టానండి, కట్టేసేసాను, కిందకి దింపుకుంటున్నాను. అదిగోండి రోట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరకాయ అదిగో రోట్లో నూరుతానండి నేను. నూరే అన్నీ గుడికి వెళ్ళాం కదా, లేట్ అయిపోయింది. చేసినవి కడిగినవి ఆ రోట్లో నూరిన అంతా పెట్టలేదండి. అదిగోండి అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయలు పేస్ట్ వేసాను. ఉల్లిపాయ పేస్ట్ అండి అది. ఆ పైది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మొత్తం వేసేసుకుని కలిపేసుకోవాలండి శుభ్రంగా. మొక్కకి కలిసేటట్టుగా కలపాలండి. చేతితో నీట్గా కలుపుకోవాలండి. కల్లులుప్పు వాడతామండి మేము. అది కల్లులుప్పు వేస్తున్నాం చూడండి. తగినంత కల్లుప్పు అండి. తగినంత మనకి ఎంత టేస్ట్కి తగ్గట్టు ఎలాగ ఉంటుందో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపడట్టు వేసుకోవాలండి కల్లులుప్పు. అదిగోండి మాకు సరిపోయినంత మేము వేసుకుంటున్నామండి మా టేస్ట్కి తగ్గట్టు. కారం అండి, కారం కూడా మేము కొట్టిస్తామండి ఇప్పటికప్పుడు. సంవత్సరం జరబడ్డట్టు కొట్టిస్తామండి కారం పసుపు కూడా కొట్టిచ్చేస్తానండి నేను. మేము మిల్లు అయి పట్టివ్వండి, మరకం వస్తాయని మిల్లు పట్టివ్వండి మేము. అదేంటి మొత్తం పట్టించి కొట్టిస్తానండి. రోకలతో కొట్టిన కారం అండి. అయిగోండి మొక్కకి అంటకుండా చక్కగా మొత్తం కలవాలండి. చక్కగా నేను చెప్పినట్టు అలా నూనె అవన్నీ చింతపండు ముందే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటానండి. చక్కగా గుజ్జుగా చక్కగా చింతపండు ఇది అయిపోద్దండి. అప్పటికప్పుడు నానబెడితే గట్టిగా ఉంటుంది, పులుసు రాదు మనకి, గట్టిగా బిడ్స్లాగా ఉంటుంది. అదే ఒక 5 నిమిషాల ముందు మనం అవన్నీ తోముకుని చేసి కడిగేపాటికి నానిపోద్ది. మనం అది చేయకముందు నానబెట్టామనుకోండి చాలా బాగుంటుంది. అదిగోండి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో మొత్తం పెడతా చూడండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. పిల్లి కీర్తి ఛానల్ పెట్టింది, ఆమె సపోర్ట్ చేయండి. పూజ సురేష్ ఛానల్ పెట్టారు, వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. అలా గట్టి పెట్టకూడదండి, ఇలాగ మెదపాలండి. గట్టి పెట్టుకోకుండా చక్కగా మూకుడిని ఇలాగ అనాలండి. మూకుడితో మనం ఇది చేస్తేనే మొక్కగా ఇది అవ్వకుండా ఉంటుంది. అదే గట్టి పెడితే చెల్లులుగా అయిపోద్దండి. మొక్క అంతా పీకిడైపోయి మొక్క గట్టి పొడుచుకుని ఇది అయిపోద్దండి. అదిగోండి నేను తగినంత చింతపండు పులుసు టేస్ట్కి తగ్గట్టు పోసుకున్నానండి. మొత్తం కలిపి పెట్టేసాను. చేత్తోనే కలిసేటట్టు మనం అది అలా కదపాలండి అదంతా. అదిగోండి గ్యాస్ వెలిగిస్తున్నా చూడండి ఎలా ఉందో ఏంటో టేస్ట్. మీకు తినే ఫుడ్ కూడా పెడతా చూడండి. కర్రీ ఉడికాక ఎలా వండానో ఏంటో. లాంగ్ వీడియో ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి, ఆదరించండి, లైక్ చేయండి. మీరు ఇలాగే ఆదరించితే మీకు మంచి గొప్ప పుణ్యక్షేత్రం పెడతానండి. మీరు సపోర్ట్ చేయాలండి. మీరు మంచి గొప్ప పుణ్యక్షేత్రాలు పెడతానండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. తలారి పవన్ కళ్యాణ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఆదరించండి. ముందుకు వెళ్ళాలండి ఛానల్. ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి చూడండి మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేస్తే అది కూర కూడా దగ్గర పడిపోయిందండి, ఉడికిపోయింది. ఇక నేను అన్నం పెట్టుకుంటున్నాను చూడండి ఎలా ఉందో టేస్ట్ చెప్పి మీకు చూసి మీకు చెప్తా చూడండి. ఇంకా పాత వీడియోలు మొత్తం లాంగ్ వీడియో పెట్టే చూడండి. అలాగే సపోర్ట్ చేయండి. చాలా బాగుందండి టేస్ట్. ఉప్పు కారం మొత్తం కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి.
మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. నేను అన్నం కూడా పెట్టుకుంటున్నానండి తింటాకి. ఇంకోండి అన్నం కూడా వండేసానండి. లేట్ అయిపోయిందండి, రెండు అయిపోయిందండి కూర అన్నం వండేపాటికి. గుడి అయ్యేపాటికి మాకు 11:30 అవుద్దండి చర్చ్ అయ్యేపాటికి. ఆ గుడికి వెళ్ళి వచ్చామండి. మెయిన్ చర్చే కదండి. వచ్చి అవన్నీ చేసుకుని చేప అంతా శుభ్రంగా చేసి కడిగి అవన్నీ వండేపాటికి ఈ టైం 2 అయ్యిందండి. చూడండి ఎలా ఉందో ఏంటో టేస్ట్. మీరు మీరు నేను తింటున్నా ఫ్రెండ్స్, మీరు తిన్నారా? ఏం కర్రీ మీది? కామెంట్ బాక్స్లో పెట్టండి. మాదైతే చేపల కూర అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. పాత వీడియోలు కూడా లాంగ్ వీడియోలు ఉండే చూడండి, సపోర్ట్ చేయండి. ఫుల్ సపోర్ట్ ఉండాలండి. మీరు సపోర్ట్ ఉంటేనే ఇవ్వండి. చూడండి ముక్క అసలు ఎక్కడ కూడా చెదరటం కానీ పీగిడవటం కూడా లేదండి. ఎలా ఉందో ముక్క అలాగే ఉంది చూసారా? అదిగోండి.